ఏంటో ప్రభువా, నేను చాలా భక్తిపరంగా ఉన్నాను, నీతిమంతంగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను. అయినా కూడా నా జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయని మీరు ఎప్పుడైనా అనుకుంటూ ఉన్నారా? అంతేకాకుండా ఒక భక్తిహీనుడు ఎటువంటి భక్తి చేయకపోయినా, అతను అన్యాయం చేసినా, అనీతిమంతంగా ఉన్నా సరే అతనికి ఎక్కువగా ధనవంతంగా ఉంటాడు, ఎక్కువ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మరి నా పరిస్థితి ఇలా ఉంది అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇలాంటి ఆలోచననే బైబిల్లో ఆసాపు గారికి వచ్చింది. అంటే ఒక అతనికి ఉన్న గొప్పదనాలు మాకు లేవే అని పోల్చుకొని చూసుకొని బాధపడే దృగ్విషయాన్ని మత్సరము అంటారు. ఈ మత్సరం అనేది ఆసాపు గారికి వచ్చింది. ఆయన 73వ కీర్తన రచించినాడు. దీనికి సొల్యూషన్ వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడు లాజరు అనేటువంటి వృత్తాంతం ద్వారా వివరించాడు అనమాట. నెక్స్ట్ టైం మీరు బైబిల్ చదివేటప్పుడు ఆసాపు రచించిన 73వ కీర్తనను మరియు లూకా సువార్తలో ఈ క్రీస్తు చెప్పినటువంటి ధనవంతుడు లాజరు వృత్తాంతాన్ని పక్క పక్కన పెట్టుకొని చదవండి, మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి.